హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఇంద్రజా హోమ్స్. ఈరోజు నేను 1 వీక్ నిల్వ ఉండే టమోటా రైస్ గ్రేవీ చేసి చూపించబోతున్నానండి. ఇది చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే చాలా టేస్టీగా చేసుకునే రెసిపీ. తర్వాత మన పిల్లలు స్కూల్కి ఎప్పుడైనా టైం లేనప్పుడు కూరలు చేయాలంటే బేజార్ అవుతుంది కదా, అలాంటప్పుడు కానీ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకు కూడా ఈజీగా ఉంటుంది. ఇది చేసి పెట్టుకుంటే ఒట్టి రైస్ చేసేసుకొని కలుపుకొని వెళ్ళిపోవచ్చు. దీనికోసం ముందుగా టమోటాలు తీసుకోవాలి. ఎర్రగా ఉన్నవి తీసుకోండి. ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు, కొన్ని పచ్చిమిర్చి, కారం కూడా మళ్ళీ యాడ్ చేస్తాం కాబట్టి పచ్చిమిర్చి చూసి తీసుకోండి. కొంచెం కొత్తిమీర, ఇందులోకి అల్లం కూడా వేసుకోవచ్చు. నేను మా వాళ్ళు ఇందులోకి అల్లం ఫ్లేవర్ అంతగా ఇష్టపడరు, అందుకే అల్లం అవాయిడ్ చేశాను. తర్వాత కస్తూరి మెత్తి అని అంగిట్లో దొరుకుతుందండి, చిల్లర అంగిట్లో కూడా దొరుకుతుంది, దాన్ని తీసుకోవాలి. మెయిన్గా దీనికి టేస్ట్ వచ్చేది ఈ కస్తూరి మెత్తితోనే. ఇది ఉంటేనే ఈ రెసిపీ ట్రై చేయండి, అంత బాగుంటుంది ఇది వేసుకోవడం వల్ల. అందుకే నేను కొత్తగా టమోటా రైస్లోకి కస్తూరి మెత్తి వేసి చేసి చూపించబోతున్నాను. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ప్రాసెసింగ్ చూద్దాం. టమోటాను చిన్నగా కట్ చేసుకొని ఒక జార్లోకి వేసుకోవాలి. ఇందులోకే వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేసుకొని వీటిని నున్నగా పేస్ట్ లాగా చేసుకుందాము. వీటిని నున్నగా పేస్ట్ లాగా చేసుకోండి. బరకగా ఉండకూడదు, నున్నగా ఉండాలి పేస్టు. ఇలా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు టమోటా రైస్ గ్రేవీ ఎలా చేసుకోవాలో చూద్దాము. ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ కొంచెము ఎక్కువగానే వేసుకోండి, ఎందుకంటే ఇది 1 వీక్ నిలువ ఉండాలి కదా, కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఇలా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని అంతా దీనిలోకి వేసేద్దాం. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని మీడియం మంటలోనే స్లోగా మగ్గించుకోవాలి. ఎక్కువ మంట పెట్టేద్దండి, మాడిపోతుంది. మీడియం మంటలోనే దీన్ని బాగా ఈ టమోటా గుజ్జంతా ఆయిల్లోనే బాగా మగ్గాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం సాల్ట్ వేసుకుందాము. మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి. ఒకవేళ ఇక్కడ సరిపోకపోతే మనం రైస్ కలుపుకునేటప్పుడు అడ్జస్ట్ చేసుకోవచ్చు, అందుకే చూసి వేసుకోండి. కారం కూడా అంతే, మనము ఆల్రెడీ పచ్చిమిర్చి యాడ్ చేసినాం కదా, కారం కావాలంటే వేసుకోకండి. ఒకవేళ మీరు కొంచెం కారం తక్కువ తినే వాళ్ళైతే వేసుకోకండి, ఆ పచ్చిమిర్చి సరిపోతుంది. కొంచెం రైస్లో కారం ఉంటేనే బాగుంటుంది అనుకునే వాళ్ళు కొంచెం వేసుకోండి. నేను ఒక 1/2 టీ స్పూన్ వేస్తున్నాను. ఇందులోకే కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాము. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి, ఇది 1 వీక్ వరకు ఉంటుంది. తర్వాత నేను కొంచెం ఫుడ్ కలర్ వేస్తున్నాను. మీకు అవసరం లేదు అనుకుంటే వాడద్దండి, ఇది వేయడం వల్ల కలర్ బాగుంటుంది, అందుకని నేను కొంచెం వేస్తున్నాను. కొంచెం అంతా ఫుడ్ కలర్ వేస్తున్నాను అంతే. ఇవన్నీ కలిపేసి బాగా మగ్గనివ్వాలి, ఆయిల్ పైకి వచ్చే వరకు మగ్గనివ్వాలి. చూసారు కదా, ఇలా సగం వరకు మగ్గిపోతుంది. టమోటాలో వాటర్ అంతా ఇంకిపోతాయి. అంతవరకు మనము బాగా కలుపుకుంటూ మగ్గించుకోవాలి. ఇలా హాఫ్ వరకు మగ్గిన తర్వాత ఇలా ఆయిల్ పైకి వస్తుంది చూసారా. ఇప్పుడు మనము కస్తూరి మేతిని యాడ్ చేసుకోవాలి. కస్తూరి మేతి ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్ ఉంటుంది. ఈ కస్తూరి మేతి ఫ్లేవర్తోనే టమోటా రైస్కి ఎక్స్ట్రా టేస్ట్ యాడ్ అవుతుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి, ఇది చాలా అంటే చాలా బాగుంటుంది. ఫంక్షన్స్ కూడా చేసుకోవచ్చు ఇంట్లో, ఏదైనా బర్త్డే ఫంక్షన్స్ మనమే ప్రిపేర్ చేస్తూ ఉంటాం కదా, అలాంటప్పుడు ఈ రైస్ కింద చేసుకుంటే అందరూ మిమ్మల్ని మెచ్చుకుంటారండి, అంత టేస్ట్గా ఉంటుంది.
ఇలా ఇది వేసిన తర్వాత ఇంకొక 2-3 నిమిషాలు మగ్గించుకుందాము. చూసారు కదా, ఇదంతా ఇలా దగ్గరకు పడాలి, ఇలా గుజ్జులాగా అయిపోవాలి. టమోటాలో నీరన్నీ ఇంకిపోయి ఇలా గుజ్జులా అవ్వాలి. అంతవరకు మనం లో ఫ్లేమ్లోనే దీన్ని వేయించుకోవాలి. ఇలా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని బౌల్లోకి సర్వ్ చేసేసుకుందాము. ఇలా అంతా బౌల్లోకి తీసేసుకోవాలి. మీకు కావాలంటే లెమన్ కూడా ఇందులోకి యాడ్ చేసుకోండి. చల్లగా అయిన తర్వాత ఇందులోకి లెమన్ యాడ్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 15 డేస్ వరకు కూడా ఉంటుంది. ఒకవేళ ఫ్రిడ్జ్లో లేకుండా బయట పెట్టినా కూడా ఒక 1 వీక్ వరకు ఉంటుంది. ఇలా ప్రిపేర్ చేసుకున్న దాన్ని మనకి ఎంత కావాలో అంత తీసుకొని రైస్ ప్రిపేర్ చేసేసుకొని కలిపేసుకోవడమే. ఇప్పుడు నాకు కొంచెం ఉంది, నేను రైస్ కలుపుతున్నాను. చూసారు కదా, ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసుకునే టమోటా రైస్ గ్రేవీ రెడీ అయిపోయింది. మీరు రైస్ కలుపుకునేటప్పుడు సాల్ట్ చెక్ చేసుకొని సాల్ట్ ఒకటి అడ్జస్ట్ చేసుకోండి, అంతేనండి. ఎప్పుడైనా మార్నింగ్ టైము మనకి ఒక్కొక్కసారి టైం కుదరదు కదా, స్కూల్కి పిల్లల్ని పంపాలన్నా, హస్బెండ్లకి లంచ్ బాక్స్లు ప్రిపేర్ చేయాలన్నా కూడా మనకి టైం కుదరదు కదా. అలాంటప్పుడు ఇది చేసి పెట్టుకుంటే ఒట్టి రైస్ చేసేసి అందులోకి కలిపేసి పంపించచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి చూడండి, మీరే అంటారు చాలా బాగుందని. అలాగే మీకు కనుక ఈ వీడియో నచ్చుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి.